మనం గుడికి వెళ్ళే వాళ్ళం కాదు, మరి జపాలు రావు మనకి, అటువంటి వాడు నేనేం గురువు అవుతాను అని అనుకొని తలంచుకున్నా. నీ పేరు తెలిసిన జనముల మధ్య సాక్షిగా నిలుపుమయా. కష్టపడి రోజు స్కూల్కి వెళ్తున్నా, అనుకోకుండా జ్వరం వచ్చింది ఒకరోజు. ఆ జ్వరం టైఫాయిడ్ జ్వరం అయి 3 నెలల పాటు ఆసుపత్రిలో ఉన్నారు. ఆసుపత్రిలో చేరినప్పుడు ఇక నేను చనిపోతానేమని అనుకున్నారు అందరూ. ఎందుకంటే ఆ విధంగా అది వెనుదిరగలేదు ఆ జ్వరం. చిన్నాబత్తిని భాగ్య తండ్రి గారు మరి వాళ్ళు వచ్చిన తరువాత మరి ఆయన నా మీద నమ్మకం ఉంచి, నేనేమి అడగలేదు, అయినప్పటికి కూడా నా మీద నమ్మకం ఉంచి ఆయన ఫినాన్షియల్ అడ్మినిస్ట్రేటర్గా, ప్రొక్యురేటర్గా నన్ను నియమించి ఉన్నారు. నేను ఒకటే అనుకున్నాను, ప్రొక్యురేటర్ అంటే డబ్బుతో కూడినటువంటి పని, ఎటువంటి మచ్చ లేకుండా, ఎటువంటి ఆరోపణ లేకుండా చక్కగా చెయ్యాలి, డబ్బు అనే ఆశ ఉండకూడదన్న ఉద్దేశంతో 5 సంవత్సరాలు కూడా ఎటువంటి రిమార్కు లేకుండా పూర్తి చేశానని నాకు ఈనాటి కూడా తృప్తి ఉంది. ప్రజలు ఫాదర్లు కూడా చెబుతుంటారు, ఫాదర్ మీరు ఏనాడు కూడా డబ్బుల గురించి ఆశించలేదు, చక్కగా మీ పని పూర్తి చేశారన్నారు. ఆ విధంగా 5 సంవత్సరాలు ప్రొక్యురేటర్గా పనిచేశాను. మరి ఆ తరువాత మరి 1 సంవత్సరం, ఎందుకంటే 34 సంవత్సరాలు అయిపోయింది, అయినప్పటికీ నేను ఎప్పుడూ సెలవు తీసుకోవాలా, కనుక సెబాటికల్ లీవ్ 1 ఇయర్ తీసుకున్నాను. ఆ తర్వాత మరలా ఇప్పుడు ఈ దాచేపల్లి ఫాతిమా మాత దేవాలయానికి ఈ విచారణకర్తలుగాను, ఫాతిమా మాత బిఎడ్ కాలేజీ ఆ సంస్థకు కరస్పాండెంట్గాను నియమించారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్నాను. ఇక్కడ కూడా నేను ఎంతో సంతోషంగా, చిన్న ప్యారిష్ అయినప్పటికి కూడా ఉన్నటువంటి దాంతో మనం సంతోషంగా ఉంటూ ప్రజలను ఆధ్యాత్మికంగా నడుపుతూ ఉన్నాను, ముందుకు తీసుకువెళ్తున్నాను. వాళ్ళంతా కూడా మాకు మంచి ఫాదర్ గారు వచ్చారు, చక్కగా పనిచేస్తున్నారు, చక్కగా ప్రసంగాలు చెబుతున్నారు అని చెబుతుంటే అదే మాకెంతో తృప్తిని, సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. కాబట్టి ఈ విధంగా ఈ 35 సంవత్సరాల కాలం దేవుడు నాకు తోడుగా ఉండి నా చేయి పట్టి నడిపి ఆ దేవాది దేవునికి శిరము వంచి కృతజ్ఞతావందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మరియ తల్లి కూడా నన్ను చేయి పట్టి ఇప్పటి వరకు నడిపించింది. ఆ తల్లి సహాయంతో ఇప్పటి వరకు వచ్చాను. నేను చేసిన ఏ పని కూడా నా గొప్పతనం కాదు, అది దేవుని యొక్క గొప్పతనం. ఆయన సహాయం లేకుండా, ఆయన యొక్క తోడ్పాటు లేకుండా ఏ పని కూడా చేయలేము. ఎక్కడ ఉంటే అక్కడే మనం వికసించాలి, ఎక్కడ ఉంటే అక్కడే మనం సంతోషంగా ఉండాలి, ఉన్నదానితో తృప్తి చెందాలి. అదే నా యొక్క కాంక్ష. ఆ విధంగానే నేను ముందుకు కొనసాగుతూ ఉన్నాను. 35 సంవత్సరాల గురు జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి, సంతోషాలు, దుఃఖాలు ఉంటాయి. ఒక విచారణలో పనిచేస్తున్నప్పుడు మనం ఉన్నది ఉన్నట్లు చెబితే కొంతమందికి నచ్చదు. ఒక సంఘటన చెబుతాను. తుఫాను సందర్భంలో గవర్నమెంట్ వారు పూరి గుడిసెల వాళ్ళకి నాపరాళ్ళు ఇస్తామన్నారు. అయితే నేను ఆ ప్రజలందరినీ పిలిచి, ఇదిగో గవర్నమెంట్ వాళ్ళు నాపరాళ్ళు ఇస్తారంట అంటే వాళ్ళు ఏమన్నారు, మాకు నాపరాళ్ళు కాదు ఇళ్ళు కట్టించండి అని. ఇళ్ళు కాదమ్మా, నాపరాళ్ళు ఇస్తామన్నారు, ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకుందాం, నేను ఉన్నది ఉన్నట్టు చెబుతున్నానంటే, లేదు ఫాదర్ వేరే వాళ్ళు చెబుతున్నారు, ఇదిగో మాకు ఇళ్ళు కట్టిస్తారంట, మాకు అదే కావాలని వద్దన్నారు. నేను చెప్పాను, మీరు ఎప్పుడు కూడా ఉన్నది నిజం చెబితే మీరు నమ్మరు, అబద్ధాలు చెప్పే వాళ్ళకే మరి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, అది కొంచెం బాధ కలిగిస్తుంది చెప్పా. కాదు ఫాదర్ మాకు ఇళ్ళే వస్తాయంట, మేము అదే నమ్ముతున్నాం అన్నారు. తర్వాత 2 సంవత్సరాలు అయిపోయినా కానీ ఆ ఇళ్ళు రాలేదు, చివరికి నాపరాళ్ళు కూడా
దక్కకుండా పోయాయి. అందుకే కొన్నిసార్లు బాధ అనిపిస్తుంటుంది. నిజం చెబితే ఎవరికి కూడా అంత రుచించదు అని. మరి అబద్ధాలా మనం చెప్పలేం. చేయగలిగిందే చెబుతాం, కానీ మరి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయలేం. ఒక్కోసారి బాధ అనిపిస్తుంది, ఎందుకు ఈ ప్రజలు నమ్మరు, నిజం చెప్పినప్పుడు ఎందుకు నమ్మరు అని బాధ కలుగుతుంది. ఇట్లాంటి ఎన్నో సంఘటనలు ఉంటాయి. ప్రసంగాల్లో కూడా చెబుతూ ఉంటాం, ఇదిగో జరిగే విషయం చెబితే ఎవరికి కూడా అంత రుచించదు, ఇదిగో జరగని దాన్ని మీకు గుడి కట్టిస్తాను, ఇల్లు కట్టిస్తాను, అది కట్టిస్తా అంటే నమ్ముతారు. అది సరైనటువంటిది కాదు. ఏదైతే జరుగుతుందో అదే చెబుతామని చెప్పేవాడిని. మరి ఆ విధంగా అనేక చోట్ల నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు కొంచెం అపార్థం చేసుకునేవాళ్ళు. ఏంది ఫాదర్ ఇది జరగదు అంటున్నారు, మరి జరిగిద్దని చెప్పొచ్చు కదా అంటారు. నేను చెప్పను, అట్లా చెప్పను. జరిగేదైతేనే చెబుతాను, జరగందనే చెబుతాను. ఎందుకంటే ఆది నిష్ఠూరం కన్నా అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అనేటువంటి సామెత ఉంది, తెలుసు కదా. కాబట్టి మొదట మీరు బాధపడవచ్చు, తర్వాత తెలుసుకుంటారు. ఆ విధంగా కొన్ని చోట్ల జరిగింది. చివరికి ఫాదర్ మీరు చెప్పిందే కరెక్ట్ అయింది, మేము మొదట్లో అనుకున్నాం కానీ బాధపడ్డాం, కానీ మీరు చెప్పిందే నిజం, మీరు ఏదైతే జరుగుతుందో అదే చెబుతారు, దాన్నే చేస్తారు, అదే మాకు మంచిది ఫాదర్ అని తెలుసుకున్నటువంటి సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ విధంగా మా జీవితంలో ఎన్నో జరుగుతున్నాయి. అమ్మ, అబద్ధం చెప్పడం సులభమే, చెప్పొచ్చు, మిమ్మల్ని మోసం చేయొచ్చు, అది కాదు పద్ధతి. ఇదిగో ఇది జరగదు, ఇది జరుగుతుంది, మీకు మేలు చేయటానికి మేము ఉన్నాం అని చెప్పేవాడిని. ఆ తర్వాత ప్రజలు కూడా అర్థం చేసుకొని నాకు సపోర్టుగా నిలిచేవారు. ఈ విధంగా ఎన్నో సంఘటనలు ఈ 30 సంవత్సరాల కాలంలో ఏదేమైనప్పటికీ కూడా ఒకే మాట చెప్పేవాడిని, మీరు ప్రార్థన చేయండి. మనం ఏ పని చేసినా కూడా ఆ పనిని దేవునికి సమర్పిస్తాం. దేవునికి సమర్పించి మనం ఆ పని ప్రారంభిస్తే తప్పకుండా విజయవంతం అవుతుంది. కాబట్టి ఆ విధంగా మనం నేర్చుకోవాలని చెప్పి వారిని ప్రోత్సహించేవాడిని. వాళ్ళు ఆ విధంగా ఫాదర్ గారు చెప్పింది నిజం అని చెప్పి నా త్రోవలోకి వచ్చారు. నాకు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. ఆ విధంగా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫాదర్ గారండి మీరు ఆ రోజు చెప్పిన మాటలు మాకు ఇంకా గుర్తున్నాయి, మాకెంతో సంతోషం కలిగిస్తుందని చెబుతుంటే నాకెంతో ఆనందంగా ఉంది. కాబట్టి ఈ విధంగా మనం మన జీవితంలో ఉన్నది యథార్థాన్ని పలకటానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రజలను మంచి మార్గం నడిపించటానికి మనం సిద్ధంగా ఉండాలి. అప్పుడే దేవుడు మన అందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. గురు జీవితం అంటే అది పూలపాన్పు కాదు, ముళ్ళబాటని మనం గుర్తించాలి. ఎందుకంటే చాలామంది గురువులంటే ఏముందిలే తెల్లంగీలు వేసుకుంటారు, విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు, వారికి ఏమీ లోటు లేదు అనుకుంటారు. కానీ గురు జీవితం ఎన్నో సమస్యలతో కూడి ఉన్నది. అయినప్పటికీ కూడా గురు జీవితం ఫలవంతం కావాలంటే అది మన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి లేదు. దేవునిపై మనం ఎప్పుడైతే ఆధారపడి దేవుని చేతుల్లో మనం అర్పించుకుంటామో అప్పుడే మన జీవితం ఫలవంతమవుతుంది. కాబట్టి చాలామంది గురువులైనటువంటి వాళ్ళు కూడా ఈ గురు జీవితం కొన్నిసార్లు హంబక్, ఇది ఏమీ లేదు, అర్థం లేదని అంటుంటారు. అటువంటి వారిని చూసినప్పుడు నాకు ఒక రకంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ వొకేషన్ అనేటువంటి దైవ పిలుపు అనేటువంటిది మనం కోరుకుంటూ వచ్చింది కాదు, దేవుడు మనకు ఉచితంగా ప్రసాదించినటువంటి గొప్ప వరం. దాన్ని మనం అనుభవిస్తేనే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నా జీవితంలో ఎన్నో ఆటుపోట్లు వచ్చి అసలు నేను ఏనాడు గురువు కావాలనుకోని వ్యక్తిని నన్ను పిలిచాడు. అయోగ్యుడనేటువంటి నన్ను తన సేవకు పిలుచుకొని అభిషిక్తుడిని చేశాడు. అంటే ఆయన తన సేవకుడిగా ఉండటానికి పిలిచాడు.
అందుకే నేను వొకేషన్ అనే దాన్ని ఎంతో విలువనిస్తాను. ఎవరైనా కానీ వొకేషన్ గురించి రకరకాల మాట్లాడితే నేను తట్టుకోలేను. ఎందుకంటే అది దేవుడు మనకిచ్చినటువంటి వరం. దేవుడు తను స్వయంగా పిలుచుకున్నాడు కాబట్టి గురువుగా అభిషేకింపబడ్డాం. ఎంతోమంది చదువుకునేటప్పుడు సెమినరీలో ఉన్నప్పుడు అనుకుంటుంటారు, ఏముందిలే మనకు మంచి చదువు వస్తే ఆటోమేటిక్గా గురువు అయిపోతామని. కాదు, మా బ్యాచ్లోనే 2-3 10 రోజుల్లో డీకన్ పట్టం పొందబోతుండగా వారిని తీసివేయటం జరిగింది. వారు మరి ఎందుకని 10 రోజుల్లో డీకన్ పట్టం పొందాల్సిన వారు గురువు కావటానికి అర్హులు కాదని సెమినరీ నుంచి తీసివేయబడ్డారు. ఆ రోజు వారు అనుభవించిన బాధ చూస్తే నిజంగా దేవుని పిలుపు ఉంటే తప్పితే మనము కాము. చదువులో తెలివిగలగా ఉండవచ్చు, వేరే వాటిల్లో మనం చురుగ్గా ఉండవచ్చు, కానీ దేవుడు పిలవంది ఎవరు కూడా గురువుగా అభిషేకింపబడడు. అది నేను పూర్తిగా నమ్ముతున్నాను. కాబట్టి వొకేషన్ అనేటువంటిది గాడ్స్ గిఫ్ట్. ఇట్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. కాబట్టి ఆ వొకేషన్ దైవ పిలుపును నేను ఎంతగానో ఆదరిస్తూ ఆ దైవ పిలుపు యొక్క గొప్పతనాన్ని గురించి నలుగురికి చెప్పటానికి నేను ఏనాడు వెనకాడలేదు. కాబట్టి ఎవరైనా కానీ వేవరింగ్ అటు ఇటు ఊగిలాడుతుంటే వాళ్ళకి సలహాలు ఇస్తుంటాను. దేవుని పిలుపును పోగొట్టుకోవద్దు. మనం బలహీనులమే కావచ్చు, బలహీనతలు ఉండవచ్చు, అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని పిలిచి అభిషేకించాడు. ఆ పిలుపును మనం పోగొట్టుకోవద్దని ఎంతోమందికి సలహా ఇచ్చి ఈ గురుత్వాన్ని నిలబెట్టినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క తోడ్పాటు, దేవుని యొక్క సహకారం మనందరికీ అవసరం. ప్రతి వ్యక్తి కూడా దేవునిపై ఆధారపడి జీవిస్తేనే మన జీవితం ఫలవంతమవుతుంది. నా జీవితంలో నేను పొందిన దైవ పిలుపును గురించి ఆలోచిస్తూ ఉంటే, ప్రియమైన దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, మీ అందరికీ నేను ఇచ్చే ఒక సందేశం ఏమిటంటే, మనందరం కూడా మంచి గురువులు కావాలి, మంచి గురువులు మనకు రావాలి, మన విచారణలో మంచి గురువులు పనిచేయాలని అనుకుంటూ ఉంటాం. పంట విస్తారము కానీ కోతగాండ్రు తక్కువ అని ప్రభు సెలవిచ్చారు. అది నిజమేమనిపిస్తుంది. ఎందుకంటే ఈనాడు మనకు గురువులు కావాలి, సువార్తను బోధించాలి, విచారణలో పనిచేయాలి. కాబట్టి మరి ఈరోజు గురువులుగా వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గుతూ ఉంది. ఎందుకు అంటే ఒకానొక రోజు ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి, కుటుంబాల్లో సంతానం ఎక్కువగా ఉండేది. మరి ఈరోజు ప్రతి కుటుంబంలో కూడా 1-2 పిల్లలు. మరి వారి పిల్లలను దైవ సేవకు పంపించటానికి వెనుకంజ వేస్తూ ఉన్నారు. మరి ఒక్కడే కదా మాకు, మేము ఎలా పంపిస్తామని అనుకుంటూ ఉంటారు. అయితే దేవుడు మనం చేసేటువంటి మనం ఇచ్చే అర్పణ బట్టి మనల్ని ఎంతగానో దీవిస్తాడు. కనుక మనం ఇతరులు బిడ్డలు మన దగ్గరకు వచ్చి పనిచేస్తూ ఉంటే మరి మన బిడ్డలు మనం అర్పించటానికి ఎందుకు వెనకంజ వేస్తున్నాం ఆలోచించాలి. మరి దైవ పిలుపు యొక్క గొప్పతనాన్ని గుర్తించినట్లయితే ఎంతోమంది చరిత్రను చూస్తే పీఠాధిపతులు, గురువులు ఎంతోమంది ఒక్క పిల్లవాడిగా ఉన్నవాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ దేవుడు పిలుచుకున్నారు. ఒక్క పిల్లవాడైనప్పటికీ కూడా గురుసేవకు అంకితమయ్యారు. గురువులుగా, పీఠాధిపతులుగా కూడా పనిచేసి ఉన్నారు. కాబట్టి మనం కూడా ఆలోచించాలి. దైవ పిలుపు అనేటువంటిది దేవుడు పిలుచుకున్నప్పుడు మనం ఆ దేవునికి సమర్పించటానికి, మన బిడ్డలను అర్పించటానికి ఏనాడు కూడా వెనకంజ వేయకూడదు. కాబట్టి ఈరోజు మీ అందరికి ఇచ్చే సందేశం, మనము దేవునికి అర్పించిన దాంట్లోనే దేవుడు మనల్ని దీవిస్తాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, మీరందరూ కూడా ఆలోచించి, ఇదిగో సువార్త ప్రచారం కోసం బోధకులు కావాలి, గురువులు కావాలి, మఠకన్యలు కావాలి, బ్రదర్లు కావాలి. వీరందరి కోసం మనం అర్పిస్తేనే అది జరుగుతుంది. కనుక మనం దైవ పిలుపు యొక్క గొప్పతనాన్ని గుర్తించి మనం దేవునికి సహాయంగా, దేవునికి తోడ్పాటునివ్వాలి. దేవుని యొక్క పనిలో పాలివారముగా ఉండాలని ప్రత్యేకం అందరినీ
కోరుతూ ఉన్నాను. చివరగా నన్ను మలిచిన దేవా అనే కార్యక్రమం ద్వారా నా జీవిత సాక్ష్యాన్ని, నా దైవ పిలుపుల గురించి మీతో పంచుకోవటానికి అవకాశం కల్పించిన దివ్యవాణి టీవీ యాజమాన్యానికి నా ప్రత్యేక ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ.